ఫస్ట్ యూ గెట్ రిలాక్స్డ్ అండి, యువర్ థాట్స్ గెట్ ఫిల్టర్డ్ అండ్ యువర్ ప్రజెంటేషన్ విల్ బి చేంజ్డ్. పక్కా ఇప్పుడు మీరు చూడండి, నేను ఒక బ్రీత్ తీసుకొని మీతో మాట్లాడేటప్పుడు నా యొక్క పదజాలం కానీ, నా విధానం కానీ, నా ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా తేడా వస్తుంది. నేను ఇలా కంట్రోల్ పెట్టుకొని చేస్తే నా ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎవరైనా కూడా పాస్, బ్రీత్, ఓకే, అండ్ ప్రజెంట్ అన్కండిషనలీ, నో కండిషన్. సో నో ఈజ్ నాట్ ఎ కండిషన్, ఇట్స్ ఏ నో ఈజ్ అ ఫ్యూచర్ ఎస్. ఈరోజు మీకు నో చెప్పినానంటే నెక్స్ట్ అది జరగబోతుందని అర్థం. మీకు చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక షాపింగ్ మాల్లో పోతే పిల్లలకి ఎలా మనము ఇలా చేయాలని చెప్పాను కదా, దాంట్లో ఎస్ ఉంది. నౌ కండిషనల్ ఎస్. నౌ ఐ కెన్ నాట్, నో ఐ విల్ నాట్ నౌ. నౌ ఇప్పటికి కాదు, ఇప్పటికి జరగదు అని చెప్పి రేపు కూడా జరగదని చెప్పి నేను ఎప్పుడు తీసి అనడం వల్ల ఇప్పటికి తీసేయలేను, తర్వాత ఉంది. సింపుల్ డిస్కషన్. ఆర్గ్యుమెంటేటివ్, హార్ష్ డిస్కషన్ అస్సలు పిల్లలతో పెట్టకూడదు. హార్ష్ డిస్కషన్ అయిపోతే దే విల్ గో అవే ఫ్రమ్ యూ. వెన్ దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ కెనాట్ క్యాచ్ దమ్. ఫస్ట్ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పిల్లలు నీ చేయి దాటిపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ విత్ దెమ్, ఇఫ్ దే ఆర్ నాట్ విత్ యూ, విల్ బి ఫుల్.